మా హీరో అయితే ఎక్కడికో బయలుదేరారప్పా. ఎక్కడికి అనుకుంటున్నారా? మనది మ్యాంగో గార్డెన్ ఉంది కదండీ మామిడి తోపు. మామిడి తోపు అయితే ఇంకా పంట ఎవరికీ లేదండి. దానికని మామిడికాయల రేట్లు ఎట్లా ఉంది పనన్నట్లుగా బంగారుపల్లి మార్కెట్‌కెళ్లారండి. మామిడికాయ మార్కెట్‌కి ఈ రకంగా పోయి చూస్తున్నారనమాట. రేట్లవి కనుక్కుంటున్నారు. మనది మొత్తం బెనీషా కాయలే ఉన్నాయి కాబట్టి బెనీషా కాయ రేట్ ఎలా ఉంది? బంగారుపల్లింకైతే ఎళ్లారండి. నేనైతే వెళ్ళలేదు. అంటే క్వాలిటీలుంటాయి గదా! ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అన్నట్లుగా. ఆ రకంగా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందంట. ఇంక మనదైతే మొత్తం పంట బెనీషానే కాబట్టి రూ. 15 నుండి రూ. 20 వరకు ఉందంట. కాకపోతే క్వాలిటీ బట్టి ఉంటుంది. మనం కోసిన తర్వాత తెలుస్తుంది ఎట్లా అని. వారం తర్వాత కోయమని చెప్పారంట. ఇంక ఇక్కడికెళ్ళిన తర్వాత మన వీడియోలు ఎంతో ఇష్టంగా చూస్తూ మనల్ని ఎంతగానో అభిమానించే వ్యక్తి ఉన్నారంట అక్కడ. ఇంక తను పలకరించి వీళ్ళకి కూల్ డ్రింక్స్ అవి తెచ్చిచ్చి మీరు కోసుకొని రండి పర్లేదు నేనున్నాను చూస్తాను అన్నట్లుగా చెప్పి పంపించారంట. అట్లా ఎక్కడికెళ్ళినా దేంట్లో కూడా మనకి సపోర్ట్‌గా ఉండేవాళ్ళు ఉన్నారండి. అదేమంటే మనం చేసే ఒక మంచి పనిని ఇంకా అన్ని కాయలు వేసేస్తారమ్మా మీరు తినరా అనుకోవచ్చు. మనకంటూ కొన్ని మాటలు పెట్టుకునేస్తామండి. అంటే మన ఆశ్రమానికని ఇన్ని మాటలను ప్రతి సంవత్సరం కూడా మన కాంపౌండ్ వాళ్ళ లోపల ఏదైతే ఉందో ఆశ్రమం ఉండే చోట అక్కడ ఉండే మాటలన్నీ కూడా మనము మన ఆశ్రమానికి, ఇంటికి అంటే బంధువులకి ఇట్లా ఇచ్చేదానికి పెట్టుకునేస్తామన్నమాట. ఇంకా దాని తర్వాత బయటుండే తోపంతా కూడా కోసి మార్కెట్‌కేసేస్తాము. ఈ రకంగా ఉంటుందండి. మీరు చాలామంది అడిగారు కదా! అమ్మ మామిడికాయలు ఏం చేస్తారు? మామిడికాయలు ఏం చేస్తారు? అన్నట్లుగా ఈ రకంగా చేస్తామండి. కానీ ఇంతవరకు ఎప్పుడు మేము డైరెక్ట్‌గా మార్కెటింగ్ చేసింది లేదండి. పంట మీద వేరే వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటే వాళ్ళు కోసుకుపోయి వాళ్ళు అమ్ముకుంటా ఉంటారు. కాకపోతే ఈసారి మాత్రం ఎందుకో ఉన్నీలే చూద్దాం అన్నట్లుగా పెట్టుకున్నాము. చూద్దాం అది మేలో, ఇది మేలో నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ ఆలోచన చేద్దాం. ఏది బెస్ట్ అంటే దాన్ని చేద్దాం. కానీ ఈసారి అయితే రేట్లు చాలా తక్కువంటండి. మామూలుగా ఇంకా రేట్ ఎక్కువ ఉండేదంట. కాకపోతే మనకి ఎంత రావాలంటే అంత, ఎంత రాసింటే అంత. అంతే కదండీ! ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! తనే మన అభిమాని అంట. ఇంక తను చెప్పారంట మీరు తీసుకోరండి సార్ పర్వాలేదు. నేను మంచి రేటే ఏసి పంపిస్తానులెండి అన్నట్లుగా చెప్పారంట. ఇంకా ఈ రకంగా ఎక్కడికెళ్ళినా అభిమానులు అనేవాళ్ళు అభిమానంగా వాళ్ళొంతు మనం ఏం చేయగలము అనేది చేస్తున్నారు. అది చాలా సంతోషమండి. ఈ రకంగా మీలో కూడా ఎంతోమంది ఉంటారు కదా! నన్ను అభిమానించేవాళ్ళు. ఉన్నారా లేదా కామెంట్‌లో తెలియజేయండి. ఉన్నారు ఖచ్చితంగా. ఉన్నారు కాబట్టి మందిలో మన్నీ చేయగలుగుతాంది. ఈ మాట నేను పదే పదే చెప్తా ఉంటానండి. అది నా మనసులోని మాట. నేను మాట్లాడే మాట తీరునే మీరు కనిపెట్టేయొచ్చు. అంటే పై మాట చెప్తుందా? మనసులో నుండి వచ్చే మాట అన్నట్లుగా. ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ స్థాయిలో కూర్చోబెట్టారు మీరు. అది మీ అందరి చలవ. ఓకేనా? థ్యాంక్ యూ అండి.